చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మేమందరం ఏకీభవించి నీ పాద సన్నిధికి రాగలిగే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ఆశ్చర్యకరమైనటువంటి నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి కాపాడారు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈ సాయంకాలం నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు, నీ వాక్యం సజీవమైనది. మరి నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శిస్తున్నప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకుంటానికి కృపనివ్వండి ప్రభువా. వాక్యానికి విధేయత చూపించడానికి కృపనివ్వండి. వాక్యాన్ని మా జీవితానికి అన్వయించుకొని నీ కొరకు ఫలించేవాడంగా చేయమని ఈ సమయంలో మీరు మా మధ్యకి రమ్మని క్రీస్తు వారి పేరట బ్రతిమిలాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 వందనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతాను. నా ప్రియ సహోదరులారా, మీది సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. యాకోబు పత్రిక క్రొత్త నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథం లాంటిదన్నమాట. ఈ యాకోబు పత్రిక ఈ లోకంలో మనం జీవించడానికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా నిత్యత్వానికి వెళ్ళటానికి మనం ఎలాగ ఈ లోకంలో బ్రతకాలో అది కూడా యాకోబు పత్రికలో మనం చూస్తాం. యాకోబు మనకు తెలిసినట్లుగా యేసు ప్రభు వారి హాఫ్ బ్రదర్. ఈయన యేసు ప్రభు వారు మరి మరణించి ఆరోహణ అయిన తర్వాత మరి ఆ యొక్క మేడగదిలో శిష్యులతో పాటు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన వ్యక్తి, పరిశుద్ధాత్మ పొందుకున్న ఆయన. అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి ఆదిమ సంఘంలో ఒక స్తంభంలాగా ఎంచబడ్డాడు. ఈ యాకోబు పత్రికలు ఎంతో విలువైన పాఠాలు మనం నేర్చుకుంటాం అన్నమాట. మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరిచేవన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, నా ప్రియ సహోదరులారా, మీది సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే వినుటకు వేగిరపడువాడును అయి ఉండాలి అని చెప్తున్నాడు. అంటే మనం ఎక్కువగా మాట్లాడేట కంటే ఒక విశ్వాసం ఎలా ఉండాలంటే వినే లక్షణం కలిగి ఉండాలి, వినటానికి ఇష్టపడాలి, ఈగర్నెస్ చూపించాలన్నమాట వినటానికి. మార్కు సువార్త 4:24లో యేసు ప్రభు వారు కూడా మనం చూస్తే అక్కడ ఒక పారబుల్స్ ఆయన చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు ఏమనేవారంటే, వినుటకు చెవులు ఎవరికైనా నుండిన ఎడల వాడు వినుడు గాక అనెను అని అంటారు. అంటే మనకి చెవులు లేవా? ఉన్నాయి. ఎక్స్టర్నల్గా మనకి ఇయర్స్ ఉన్నాయి. కానీ చెప్పిన మాటలు మన యొక్క చెవుల్లోనికి మనం తీసుకొని వాటిని మా హృదయంలోనికి తీసుకొని వాటిని మనం మన జీవితాలకు అన్వయించుకోవటం అనమాట. వినుటకు చెవులైన ఎవరికైనా ఉన్న ఎడల వాడు వినుడు గాక అంటే వినాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి జీవితానికి. అంతేకాకుండా నీకు ఏం చెప్పారంటే యేసు ప్రభు ఇంకొక మాట కూడా చెప్పారు, మరియు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అంటున్నారు. చాలా సంగతులు మనం వింటాం కదా, అవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి మేలు చెయ్యవు. మనం వినకూడని వాటిని అసలు వినకూడదు అనమాట. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అంటున్నారు. యెహోవా దేవుడు కూడా యెషయా గ్రంథము 1:19 ఏమన్నారంటే ఇశ్రాయేలీయులతో, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు అంటాడు. అంటే దేవుడు ఆయన మాటలు మనం వినాలి, ఆ మాటలకు మనం సమ్మతించాలి, ఒప్పుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. మనం ఎప్పుడైతే దేవుని మాటలు విని వాటికి సమ్మతిస్తామో అప్పుడు భూమి మీద ఉన్న మంచి పదార్థాలన్నీ అనుభవిస్తామంట, అన్ని బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం అంటున్నాడు అనమాట. అంతేకాకుండా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8:47 ఏమని ఉంటుందంటే, యేసు ప్రభు వారు చెప్పారు ఒక మాట, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును అని ఉంటుంది. మనం ఏం మాటలు వినాలి? దేవుని మాటలు వినాలన్నమాట. అది మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుంది అన్నమాట. యెషయా భక్తుడు కూడా 50వ అధ్యాయం మరి 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే ఏమంటాడంటే,
యెహోవా దేవుడు అంట యెషయాకి వినే చెవినిచ్చాడు. దానికోసం మనం కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏమంటాడంటే, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి దినము నాకు వినుబుద్ధిని పుట్టించుచున్నాడు. యెహోవా నా చెవికి వినుబుద్ధిని పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా. మరంట ప్రతి ఉదయం కూడా మరి యెహోవా దేవుడు యెషయాకి వినే బుద్ధిని పుట్టించాడు. యెహోవా దేవుడు తనకి వినే బుద్ధిని పుట్టించాడు కాబట్టి ఆయన మీద ఎప్పుడు కూడా యెషయా తిరుగుబాటు చేయలేదు. ప్రతి ఉదయం కూడా ఆ వినే బుద్ధిని పుట్టించాడు అంటే యెషయాకి. అందుకనే యెషయా దేవుడు తనకు అప్పగించిన పనిని ఎంతో నమ్మకంగా చేశాడు. అదంతా మనం యెషయా గ్రంథం అంతా చదివినట్లయితే మనం కూడా దీని కొరకు ప్రార్థన చేయాలన్నమాట. ప్రభువా నాకు నీ మాటను వినే బుద్ధి పుట్టించు, అది నా ఆత్మకు మేలుకరం, నా ఆత్మకు బలం అని చెప్పగలిగి ఉండాలన్నమాట. ప్రార్థన చేయగలిగి ఉండాలన్నమాట. మరి ప్రతి దినం దేవుని వాక్యం వినటానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. ప్రతి దినం వ్యర్థమైనవి కాదు అవి, వాటి వల్ల మనకి ఏ మేలు లేదు. రోజు చాలా వింటా ఉంటాం మనం. ముఖ్యంగా టీవీ ముందు నుంచి కూర్చొని న్యూస్ విని విని మన తల్ల కూడా వేడెక్కిపోతా ఉంటాయి. సో మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి విషయాలు ఏమి మనం వినకుండా మనల్ని మరి నెమ్మదిగా మన ఆత్మీయ జీవితాన్ని మేలు చేసే వాటిని మనం వినాలి. దేవుని వాక్యాన్ని మనం రోజు వినే ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఎందుకు దేవుని వాక్యం మనం వినాలి రోజు అనేది మనం చూసినట్లయితే మరి 2 తిమోతిలో మరి పౌలు ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట. దేవుని లేఖనం అంట దైవావేశం వల్ల కలిగింది కదా, అందుకని ఆ లేఖనం మనకు ఉపదేశిస్తుందంట, మనం తప్పు చేసినప్పుడు ఖండిస్తుందంట, మన తప్పును దిద్దుకునేటట్టు చేస్తుందంట, నీతి యందు శిక్షణ చేస్తుందంట. అది మన ఆత్మకి ఎంత మేలు కదా. ఈ 4 విషయాలు జరుగుతాయి మనం దేవుని వాక్యాన్ని విన్నట్లయితే రోజు. ఫస్ట్ మనం ఏం చెప్తున్నాను, మనకి ఉపదేశిస్తుంది దేవుని వాక్యం. రెండోది మనల్ని తప్పు చేసినప్పుడు ఖండిస్తుంది. మూడోదేమో తప్పు దిద్దుకోవటానికి సహాయం చేస్తుంది. నీతి యందు శిక్షణ చేయటానికి దేవుని వాక్యం ప్రయోజనకరం. అందుకని మనం ప్రతి దినం దేవుని వాక్యం వినటానికి ఎంతో సిద్ధపడాలన్నమాట. వినటానికి వేగిరపడటం, ఏమి వినటానికి వేగిరపడటం, అది మనం గుర్తించుకోగలిగి ఉండాలన్నమాట. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి ఆ 7 సంఘాలకి దేవుడు తన మెసేజ్ పంపిస్తూ ప్రతి చోట ఏమని అంటాడంటే, చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక అని అంటాడు. చెవి గలవాడు అంటే వాక్యాన్ని విని రిసీవ్ చేసుకునేవాడు అనమాట. చెవి గలవాడు అంటే ఎక్స్టర్నల్ ఇయర్స్ అని కాదు ఇక్కడ. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం విని లోబడాలన్నమాట. అయితే కొంతమంది దేవుని వాక్యం వినటానికి ఆసక్తి చూపించారంట కానీ వేరే మాటలు వింటారంట. ఆ వేరే మాటలు ఏంటో కూడా దేవుని వాక్యంలో ఉందన్నమాట. కొంతమంది అంట హానికరమైన మాటలు వినటానికి ఇష్టపడతారు, హానికరమైన మాటలు. కొంతమంది గాసిప్ వినటానికి ఇష్టపడతారు, చాలా ఈగర్నెస్ చూపిస్తారంట గాసిప్ వినటానికి. మరి సామెతల గ్రంథంలో ఏమనుందంటే, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఒగ్గుతాడండి. నువ్వు దేవుని వాక్యానికి చెవి ఒగ్గుతున్నావా? హానికరమైన మాటలు ఇంకొకళ్ళ గురించి చెప్తుంటే దానికి నువ్వు చెవి ఒగ్గుతున్నావు. దేవుని వాక్యం ఏమంటుంది? నాలుక హానికరమైన మాటలు పలుకుతుంటే అబద్ధికుడు చెవి ఒగ్గుతాడు. నువ్వు చెవి ఒగ్గుతున్నావంటే అబద్ధికుడు అన్నమాట. దేవునికి ఇష్టం లేని వ్యక్తిగా ఉంటుంది. తర్వాత మరి కొంతమంది అయితేనేమో దేవుని వాక్యాన్ని యథార్థంగా వినటానికి ఇష్టపడరంట. వాళ్ళు కల్పనా కథలు వినటానికి ఇష్టపడతారు. కల్పనా కథలు, దేవుని వాక్యం గట్టిగా ఎవరన్నా బోధిస్తూ ఉంటే అదేంటో వాళ్ళకి ఇష్టం ఉండదంట. వాళ్ళు కల్పనా కథలు అంటే ఇష్టపడతారు. మరి ఇక్కడ ఏమనుందంటే 2 తిమోతి 4:3 ఏమని ఉంటుందంటే, జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే మంచి బోధ, దేవుని వాక్యం, దాన్ని సహించరంట చాలా మంది. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అదే కాలంలో మనం ఇప్పుడు ఉన్నాం. హితబోధ అంటే మనుషులకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టమైన మాటలే పాస్టర్ గారు కానీ ఎవరన్నా చెప్పాలి.
ఎందుకంటే వాళ్ళ చెవులు దేని వైపు ఉన్నాయంటే వాళ్ళ సత్యానికి వాళ్ళ చెవి ఇవ్వటం. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే. సత్యమునకు చెవినియక ఏం చేస్తున్నారంటే కల్పనా కథలు వైపు తిరుగుతున్నారు మనుషులు. అట్లా మనం ఉండకూడదు అనమాట. హానికరమైన మాటలు వద్దు, మనకి వినొద్దు, గాసిప్ వినొద్దు, కల్పనా కథలు వినొద్దు. సత్యానికి మన చెవినివ్వాలి. వినే బుద్ధిని నాకు పుట్టించు ప్రభువా, ప్రతి దినం నువ్వు నాకు వినే బుద్ధిని పుట్టిస్తే నేను నీ మీద తిరుగుబాటు చేయను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటేనంటే ఆ విని వెనక ముందే ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మరి సామెతల గ్రంథం 29:20లో ఆతురపడి మాట్లాడు వారిని చూచుకువా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అంటాడు. ఆత్రపడి మాట్లాడు. కొంతమంది తెలియదు ఆ విషయం ఏంటో, కానీ దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు అన్నమాట. దే ఎగ్జిబిట్ దేర్ ఫూలిష్నెస్. అందుకనే ఎంతో చక్కగా చెప్తున్నాడు యాకోబు. ఏమంటున్నాడంటే వినటానికి వేగిరపడు. విను, నువ్వు మాట్లాడటానికి దాని నుంచి నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాడు. కొంతమంది ఆత్రపడి మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క బుద్ధిహీనతను వెల్లడిపరుచుకుంటారు. మరి వాళ్ళకంటే మూర్ఖుడు సులువుగా గుణపడతాడని దేవుని వాక్యం చెప్తుంది అనమాట. తర్వాత వినే విషయంలో ఇంకొకటి కూడా యేసు ప్రభు వారు చెప్పారు. ఏంటంటే మీరు ఎలాగూ వినుచున్నారో చూసుకోండి అన్నారు. మొదటిది ఏం చెప్పారంటే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. రెండోది ఏం చెప్తున్నారంటే మీరు ఎలాగూ వింటున్నారో చూసుకోండి. లూకాసు వార్త 8:18లో యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే మీరు ఎలాగ వినుచున్నారో చూచుకునుడి అనే మాట చెప్పారు. ఇది ఎక్కడ చెప్పారంటే మరి విత్తువాని ఉపమానం చెప్తున్నప్పుడు చెప్పారు. మీరు ఎట్లా వింటున్నారు దేవుని వాక్యాన్ని చూసుకోండి అని. అక్కడ మనం చూసినట్లే త్రోవ ప్రక్కన నుండి వారు వినువారు గాని వింటారు వాడు నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి మన హృదయంలో నుండి వాక్యం ఎత్తుకుని పోవును అని ఉంది. చాలాసార్లు మనం మందిరానికి వెళ్తాం, దేవుని వాక్యం వింటాం, బయటకు వచ్చి ఎవరిని ఏం చెప్పారు అంటే మనం మర్చిపోతాం. దాన్ని ఏం చెప్పలేము. అంటే యు డిడ్ నాట్ పే అటెన్షన్ టు వాట్ పాస్టర్ సెడ్. అది నీ మనసులోకి నువ్వు తీసుకోలేదన్నమాట వాక్యాన్ని కొంచెం కూడా. అప్పుడు వెంటనే అపవాది వచ్చి మనలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అందుకని యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే మీరు ఎలాగ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఆ 4వ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు విన్నారు, దాన్ని అంగీకరించారు, ఫలించారు అన్నమాట. ఫలించే రీతిగా మనం దేవుని వాక్యాన్ని వినగలిగి ఉండాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే మత్తయి 13:14 యేసు ప్రభు వారు ఎందుకు కొంతమంది విని కూడా లోపట్టం లేదు, ఎందుకు ఫలించటం లేదు అంటే దాని విషయం చెప్పారు. వారి చెవులు వినుటకు మందములైనవి, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు అంటున్నాడు దేవుడు. చెవులంటే మందం అయిపోయినాయి. దేవుని వాక్యం రిసీవ్ చేసుకోవడానికి ఇష్టం లేదు. ప్రపంచంలో లోకంలో ఉన్న వార్తలన్నీ వినటానికి దే ఆర్ రెడీ, ఈగర్. అది వాళ్ళకి ఏ విధంగా మేలు చేయదు, కానీ అవే వినటానికి ఇష్టపడతారు. దేవుని వాక్యం వినటానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ చెవులు దేవుని వాక్యానికి మందమైపోయినాయి. ఇంకోటేమో వినటానికి మటుకు వింటారు, కానీ మా వాక్యాన్ని గ్రహింపరు, అర్థం చేసుకోరు, లోబడరు అన్నమాట. అయితే మనం మరి అపోస్తుల కార్యంలో చూస్తే బెరయ అనే పట్టణంలో ఉన్నటువంటి యూదులు భక్తిపరులంట, గ్రీస్ దేశస్తులు కూడా, వాళ్ళు మనం అక్కడ చదివినట్లయితే బెరయ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు పౌలు చెప్పిన వాక్యాన్ని ఆసక్తితో విన్నారంట, అంగీకరించారంట. ఇంకొకటి కూడా చేశారంట. అదేంటంటే వారు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుతూ వచ్చారు. ఎంత చక్కగా చేశారో చూడండి. వాళ్ళు వాక్యం విన్నారు, అంగీకరించారు. అంతేకాకుండా పౌలు చెప్తున్న వాక్యం లేఖనానుసారంగా ఉందా లేదని జాగ్రత్తగా చూసుకున్నారు. ఇప్పుడు మనం ఉన్న దినాల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు కదా, కాబట్టి వాక్యం వినడానికి చాలా చక్కగా ఉంటుంది ఒక్కోసారి, కానీ సమ్వేర్ ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. మరి ఆ వాక్యాన్ని రాంగ్ వేలో అన్వయించడం జరుగుతుంది చాలాసార్లు, మీరు గమనించినట్లయితే. అందుకని మనం ఏం చేయాలి, వాక్యం విన్న తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు చెప్పినది దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చేశారు బెరయ పట్టణస్తులు. అదే యేసయ్య చెప్తున్నాడు ఏంటంటే మీరు ఎట్లా వింటున్నారు, మీరు ఎలా వినుచున్నారు జాగ్రత్తగా చూచుకోండి అని చెప్తున్నారు.
సరే, మొట్టమొదటి ఏం చూసాము? వినుటకు వేగిరపడాలి. ఆ వినుటకు వేగిరపడటంలో ఏం వింటున్నామో చూడాలి, ఎలా వింటున్నామో కూడా మనం గమనించుకోవాలి. సరే, రెండో పాయింట్ ఏం చెప్పాడంటే యాకోబు, మాటలాడటానికి నిదానించాలంట. మాటలాడుటకు నిదానించాలి. క్రీస్తు విశ్వాసులు మాట్లాడటానికి నిదానించాలన్నమాట. దేవుని వాక్యంలో సామెతల్లో ఏమని ఉందంటే, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. కొంతమంది విపరీతంగా మాట్లాడేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియని విషయాలు కూడా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు అని చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే సామెతలు 10:19లో కొంతమంది విస్తారంగా మాట్లాడతారు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవుల్ని కాచుకునేవాడు బుద్ధిమంతుడు అని దేవుని వాక్యం. మనలో ఎవరికైనా విస్తారంగా మాట్లాడే అలవాటు ఉంటే వెంటనే మానేయాలన్నమాట. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందంట. అందుకని దేవుని వాక్యం యాకోబు ఏం చెప్తాడు? మాట్లాడటానికి మీరు నిదానించండి, వినండి, కానీ మాట్లాడటానికి నిదానించండి అని చెప్తున్నాను. మితంగా మాట్లాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. మరి ఇంకోటి, మళ్ళా సామెతల్లో మనం చూసినట్లయితే సామెతలో మనకి ఎంతో విలువైన వాక్యాలు ఉన్నాయి కదా, మన ప్రాక్టికల్ లైఫ్ లో మనం ఫాలో అవ్వాల్సిన అనమాట ఇవన్నీ కూడా. సామెతలు 29:20లో ఏముంటుందంటే, కొంతమంది అంటే ఆత్రపడి మాట్లాడేస్తారు, కొంతమంది ఏమో విస్తారంగా మాట్లాడతారు, కొంతమంది ఆత్రపడి మాట్లాడతారు. ఆతురపడి మాట్లాడు వాని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అని దేవుని వాక్యం చెప్తున్నాను. తర్వాత యాకోబు పత్రికలోనే యాకోబు 1:21లో యాకోబు ఏం చెప్తున్నాడంటే, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తి గలవాడునని అనుకునేడల వాని భక్తి వ్యర్థం. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఏమంటున్నాడు? ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయాన్ని మోసం చేసుకుంటూ నేను భక్తి గలవాడిని అని అనుకుంటే వాని భక్తి వ్యర్థమే. భక్తి గలవాడు ఎలా ఉండాలంటే మాట్లాడటానికి నిదానించేవాడుగా ఉండాలన్నమాట. మితంగా మాట్లాడేవాడే భక్తి గలవాడు. తర్వాత మనం చూసినట్లయితే మరి సామెతలు 13:3లో ఇంకొక మాట ఉందన్నమాట. అదేంటంటే, తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును. తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాట్లాడువాడు కనుక నాశనము తెచ్చుకొను. మాట్లాడటానికి నిదానించు. నీ నోరు నువ్వు కాచుకుంటే నిన్ను నువ్వు కాపాడుకుంటావు. ఊరికే మాట్లాడుతూ ఉంటే నీ మీదకి నాశనం తెచ్చుకుంటామని దేవుని వాక్యం చెప్తున్నాను. యేసుప్రభు వారు కూడా ఒక మాట అన్నారు, ఏంటంటే హృదయం నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. నీ హృదయంలో ఉందో అదే బయటకు వస్తా ఉంటుంది. ఒక్కోసారి చాలా జ్ఞానులు అనుకునే వాళ్ళు విపరీతంగా మాట్లాడి వాళ్ళ బుద్ధిహీనతను బయటపడేసుకుంటారు. కొంతమంది బుద్ధిహీనులు అనే వాళ్ళు అనుకుని అందరూ అనుకుంటారు వీళ్ళు బుద్ధిహీనులని, కానీ అట్లాంటి వాళ్ళు మౌనంగా ఉండి వాళ్ళు చాలా జ్ఞానులు అన్నట్టుగా చూపిస్తారు. అది కూడా దేవుని వాక్యంలో ఉంది, మీరు చూడొచ్చు. అది సామెతలు 17:28లో ఏమనుందంటే, ఒకడు మూఢుడైనను మౌనముగా నుండి నీడల వాడు జ్ఞాని అని ఎంచబడతాడు. చూడండి, చక్కగా రాయబడింది. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండి నీడల వాడు జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడి పెదవులు మూసుకొనగా వివేకి అని ఎంచబడును అని. అంటే మనం మాట్లాడటానికి నిదానించే వాళ్ళంగా ఉండాలి, ఎక్కువగా మాట్లాడద్దు అని చెప్తుంది అనమాట దేవుని వాక్యం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడి దాని ద్వారా మనం పాపం చేస్తాం. తర్వాత మనం ఎట్లాంటి మాటలు మరి మాట్లాడాలి? మాట్లాడటానికి నిదానించాలి. ఇంకెలా మనం మాట్లాడాలి? ఒక విశ్వాసగా నువ్వు ఎలా మాట్లాడాలి అని అంటే, మనం మృదువైన మాటలు మాట్లాడాలన్నమాట. మరి సామెతలు 15:1లో మృదువైన మాట క్రోధమును చల్లార్చును అన్న. మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది. అంటే ఎవరన్నా కోపంతో రెచ్చిపోతా ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళ ముందు ఎలాంటి మాటలు మాట్లాడాలి? వాళ్ళని కూల్ డౌన్ చేయటానికి మృదువైన మాటలు మాట్లాడాలి కదా.
యేసుప్రభు వారి గురించి మనం చూసినట్లయితే ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలు అందరూ ఆశ్చర్యపోయారు. మరి ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కదా, మనకు అన్ని విషయాలు మాదిరించి వెళ్ళారు కదా యేసుప్రభు వారు. కాబట్టి మనం కూడా ఆయన ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడారు అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఆయన దయగల మాటలు మాట్లాడారు, మృదువైన మాటలు మాట్లాడారు, జ్ఞానం గల మాటలు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ ఏమనుందంటే మృదువైన మాటలు క్రోధాన్ని చల్లారుస్తాయి. కాబట్టి మన మాటలతో మృదువుగా ఉండాలి. ఇంకా మన మాట ఎలా ఉండాలంటే వినువారి క్షేమాభివృద్ధికి అనుకూలమైన మాటలుగా ఉండాలి. ఇతరులకు క్షేమాభివృద్ధి తెచ్చే మాటలు ఉండాలి, కానీ ఇతరులు పడగొట్టే మాటలు మనలో ఉండకూడదు అనమాట. వినువారి క్షేమాభివృద్ధికి అనుకూలమైన మాటలు మనం మాట్లాడాలి. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 4:6 ఏమనుందంటే మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా కృపాసహితంగా ఉండాలి. మాట్లాడటానికి నిదానించాలి, అట్ ద సేమ్ టైం ఎలాంటి మాటలే మనం మాట్లాడాలి. మన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా కృపాసహితంగా ఉండాలి. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటానికి వీలు లేదు. స్లాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి అసలే వీలు లేదు. విశ్వాసం ఫిల్తీ జోక్స్ వేయటానికి అసలే వీలు లేదు. యోగ్యమైన మాటలు, ఇతరులని ఎడిఫై చేసే మాటలే మన నోట్లో నుంచి రావాలి. అంతేగాని అందరితో కలిసి నేను కూడా ఇలా మాట్లాడటానికి వీలు లేదు. దేవుడు చెప్తున్నాడు అనమాట, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా కృపాసహితంగా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట దేవుడు. తర్వాత యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త 50వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లుగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు అంటున్నాడు. అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించాలి. అట్లాంటి మాటలు మనం ఊరడించే మాటలు మన నోటి వెంట రావాలన్నమాట. దుఃఖంలో ఉన్న వాళ్ళని, శ్రమలో ఉన్న వాళ్ళని, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది దుఃఖంలో శ్రమలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇట్లా చేశారు కాబట్టి మీకు ఇట్లా అయింది, దేల్ బి జడ్జిమెంటల్. అట్లా మాట్లాడటానికి వీలే లేదు. మనం ఎలా మాట్లాడాలంటే మరి ఊరడించే మాటలు మనం మాట్లాడాలి. అలసిన వాణ్ణి ఊరడించు మాటల చేత అలసిన వాణ్ణి మాటల చేత ఊరడించు జ్ఞానము కలుగుటకై ఆయన నాకు శిష్యునికి తగిన నోరు ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు యెషయా. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము కలుగుటకై ఆయన నాకు శిష్యునికి తగిన నోరు ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. దేవుడు మనల్ని తన వాగ్దానం ద్వారా ఆదరిస్తున్నాడు కదా, బలపరుస్తున్నాడు కదా. మరి నువ్వు నేను ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కోబడ్డాం కదా, ఆయన వెంబడించే వాళ్ళం, ఆయన డిసైపుల్స్ ని, ఆయన బిడ్డలము. కాబట్టి మనం కూడా ఆయనలాగా ఎలా ఉండాలంటే ఊరడించే మాటలు మాట్లాడగలిగి ఉండాలి. కంఫర్టింగ్ వర్డ్స్ ఒక విశ్వాస నోటి నుంచి రావాలి, కానీ కఠినమైన మాటలు జడ్జిమెంటల్ వర్డ్స్ రావడానికి వీలే లేదన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు మృదువైన మాటలు రావాలి మన నోటి వెంట. మరి మన సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. క్షేమాభివృద్ధికి అనుకూలమైన మాటలు మనం మాట్లాడాలి. కంఫర్టింగ్ వర్డ్స్ మన నోటి వెంట రావాలన్నమాట. యోబు అంట చాలా దుఃఖంలో ఉన్నాడు, అన్ని కోల్పోయాడు. ఆయన శిష్యులందరూ, ఆయన స్నేహితులు వచ్చారు. మొదట్లో కొంచెం ఆయన్ని ఊరడించే మాటలు మాట్లాడారు, కానీ లేటర్ మనం చూసినట్లయితే అందరూ కూడా ఆయన్ని ఏం చేస్తున్నారు, జడ్జి చేసినట్లు మాట్లాడుతున్నారు. నువ్వేదో తప్పు చేసావు, నీ పిల్లలు ఏదో తప్పు చేశారు, అందుకని ఇట్లా అయింది నీకు అని అంటున్నారు. దే డిడ్ నాట్ కంఫర్ట్ హిమ్. వాళ్ళ నోటి వెంట కంఫర్టింగ్ వర్డ్స్, ఊరడించే మాటలు రాలేదు. అందుకని యోబు ఏమన్నాడంటే తన శిష్యుల్ని, తన ఫ్రెండ్స్ ఏమన్నాడంటే నా స్నేహితులు పనికి మాలిన వైద్యులు అన్నాడు. ఇది చదవండి యోబు గ్రంథం. నా స్నేహితులు పనికి మాలిన వైద్యుడి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? మరి మనకి ఆయన ట్రీట్ చేస్తాడని, కరెక్ట్ మెడిసిన్ ఇస్తాడు. ఈ ఫ్రెండ్స్ వచ్చారు కానీ అతన్ని ఆదరించడం, అతన్ని నిందిస్తున్నారు అన్నమాట. ఇంకా బాధను ఎక్కువ చేసేస్తున్నారు యోబుకి. అందుకని నా స్నేహితులు పనికి మాలిన వైద్యులు అన్నాడు. అంతేకాకుండా ఇంకేమన్నాడంటే నా స్నేహితులు ఎండిన వాగుల్లాగా ఉన్నారన్నాడు. ఎండిపోయిన వాగు దగ్గరికి నీవు దాహం తీర్చుకుంటానికి వెళ్తే అక్కడ నీళ్లు ఉండవు కదా. స్నేహితులు అతన్ని కంఫర్ట్ చేస్తారనుకుంటే అతన్ని ఇంకా దుఃఖపెడుతున్నారు. అందుకని ఏమన్నాడు తన ఫ్రెండ్స్ ని, నా స్నేహితులు ఎండిపోయిన వాగులు లాంటి వాళ్ళు. కాబట్టి మనం ఎంతో కేర్ఫుల్గా ఉండాలి. అలసిన వాళ్ళని ఆదరించే మాటలే మన నోటి వెంట
రావాలన్నమాట. మరి కీర్తనలు 52లో ఇది దావీదు రాసిన కీర్తన. ఇక్కడ దోయోగు అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ దావీదు ఏమంటున్నాడంటే, అధిక నాశనకరమైన మాటలు ఇతను మాట్లాడాడు. అధిక నాశనకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే అవతల వ్యక్తిని నాశనం చేసేటువంటి మాటలు. ఈ దోయేగు ఎవరని మనం చూసినట్లయితే ఇతను సౌలు యొక్క పశువుల కాపరుల మీద అధిపతి అన్నమాట. ఇతను దావీదు మీద సౌలుకి కొన్ని హానికరమైన మాటలు చెప్పాడు. దావీదు సౌలు నుంచి పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఆయన ఏం చేశాడంటే దావీదు నోబు అనే ఒక పట్టణానికి వచ్చాడు అన్నమాట. ఇది మనం ఎక్కడ చూస్తామంటే మీరు తర్వాత చదవండి. ఇది 1 సమూయేలు 21-22 అధ్యాయాలు. అంటే మాటలు ఎంత భయంకరమైన కాన్సిక్వెన్స్ దారి తీస్తాయి అనేది అనమాట. ఈ దావీదు నోబు అనే పట్టణానికి వచ్చి అక్కడ అహీమెలెకు అనే ఒక యాజకుడిని కలుసుకున్నాడు. కలుసుకొని ఏం చెప్పాడంటే, నేను సౌలు దగ్గర నుంచి తను పారిపోతున్నట్టు చెప్పలేదు. సౌలు తను చంపాలనుకున్నాడు అనేది కూడా చెప్పలే ఆయన. దావీదు చెప్పకుండా నన్ను రాజు మరి ముఖ్యమైన పని మీద పంపిస్తున్నాడు, నేను వెళ్తున్నాను, మరి నీ దగ్గర ఆహారం ఉంటే ఇవ్వు, నీ దగ్గర ఆయుధాలు ఉంటే ఇవ్వమంటే దావీదు చెప్పిన మాటలు నమ్మి అహీమెలెకు ఏం చేశాడంటే దావీదుకు రొట్టెలు ఇచ్చాడు, మరి ఆయుధం కూడా ఇచ్చాడు. ఆ టైంలో దోయేగు అక్కడ ఉన్నాడు అనమాట. ఇతను సౌలు యొక్క పనివాడు. ఇదంతా చూశాడు. వాట్ యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ గురించి దోయేగుకి ఏమీ తెలియదు. తర్వాత సౌలుకు తెలిసిందనమాట, ఏమని, దావీదు తన దగ్గర నుంచి పారిపోతున్నాడని, మరి దావీదుకి ఎవరో సహాయం చేస్తున్నారని తనకు వ్యతిరేకంగా అని సౌలు తెలుసుకొని తన సైన్యాన్ని తన అనుచరులను అందరిని పిలిచి, మీరు అందరు ఎందుకు నాకు వ్యతిరేకంగా దావీదుకి సహాయం చేస్తున్నారు, నాకు మీరు చెప్పాలి అని వాళ్ళని నిలదీస్తున్నారు. అప్పుడు అటువంటి దోయేగు చెప్పాడు అనమాట. ఏమని అన్నాడంటే, నేను చూశాను నోబులో యాజకుడైనటువంటి అహీమెలెకు దావీదుతో దయగా మాట్లాడి అతనికి రొట్టెలు ఇచ్చాడు, ఆయుధం కూడా ఇచ్చాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు సౌలుకి చాలా కోపం వచ్చేసేసింది. ఓహో, ఈ అహీమెలెకు అన్నమాట దావీదును నాకు వ్యతిరేకంగా రేపుతున్నాడు అని చెప్పి అహీమెలెకును పిలిపించాడు. పిలిపించి, నువ్వు ఎందుకు దావీదుకి సహాయం చేసావు నాకు వ్యతిరేకంగా అని అడిగితే అహీమెలెకు చెప్తాడు, అయ్యో, మరి దావీదు లాంటి యోగ్యుడైనటువంటి వ్యక్తి ఎవరున్నారు సౌలు రాజా, మరి మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, నీవు పంపించిన పని మీద వచ్చానంటేనే నేను ఆయనకి ఇచ్చి పంపించానని చెప్తాడు. చెప్పినా కూడా సౌలు విపరీతమైన కోపంతో దోయోగి చెప్పిన మాటలు విని ఏం చేస్తాడంటే, ఈ అహీమెలెకుని ఇంకా 85 మంది యాజకుల్ని నోబు పట్టణంలో నుంచి పిలిపించి వాళ్ళందరినీ కూడా చంపించేస్తాడు. అంతేకాకుండా నోబు పట్టణం యాజకుల పట్టణం. ఆ పట్టణంలోకి వెళ్ళి స్త్రీలని, పురుషుల్ని, పిల్లల్ని, అక్కడ పశువుల్ని అన్నిటిని కూడా చంపించేశారు. ఎంత భయంకరమో చూడండి. కోపం అంట చాలా వరదలాగా పొరులుతుందంట. సౌలు ఇలా చేయటానికి కారణం ఎవరు? దోయేగు చెప్పిన మాటలు. అతని మాటలు వినటం వల్ల అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ చనిపోయారు. ఒక్క వ్యక్తి తప్పితే పట్టణంలో అందరూ చనిపోయారు. కొంతమంది చాలా హానికరమైన మాటలు మాట్లాడతారు. ఎవ్వరు విశ్వాసులు అన్న వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. కొన్ని ఇతరుల గురించి మనకు కొన్ని విషయాలు తెలిసినా అవి కూడా మనం మాట్లాడకూడదు. రిలేషన్షిప్స్ దెబ్బతీసే మాటలు అసలే మాట్లాడకూడదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన నోటి వెంట క్షేమాభివృద్ధికి అనుకూలమైన మాటలే రావాలి. మనం మాట్లాడటానికి చాలా నిదానించాలి. దోయోగి ఏదో చెప్పాలనుకున్నాడు, చెప్పేశారు. దానివల్ల ఎంతో నష్టం జరిగింది. యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ మనం మాట్లాడేటప్పుడు. అందుకనే మత్తయి సువార్త 12:36లో యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నందుదు. జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, ఎంతో స్ట్రిక్ట్ చెప్తున్నాడు యేసు.
మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శ దినాన్ని లెక్క చెప్పాలి. అసలు ఇది ఎప్పుడన్నా మనం మైండ్ఫుల్గా ఉంటామా? ఇది మైండ్ఫుల్గా ఉంటే చాలా మాట్లాడటానికి విధానిస్తాం అనమాట. ఇవాళ నుంచి చాలా మైండ్ఫుల్గా ఉందాం మనం అందరం. దేశే మనకి చెప్తున్నాడు, నేను మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి, అన్ని మాటలు కాదు, వ్యర్థమైన మాటకి మరి విమర్శ దినాన్ని లెక్కప్పు చెప్పాలి. నా మాటను బట్టే నేను నీతిమంతుడిని తీర్పు నొందుతాను, లేదా నా మాటను బట్టి నేను అపరాధాన్ని తీర్పు నొందుతాను అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని మాట్లాడటానికి నిదానించమంటున్నాడు యాకోబు. తర్వాత మనం మాట్లాడే మాటలు దేవుడు వింటాడట. మన ఇంట్లో అందరి ఇళ్లలో ఒక వాల్ హ్యాంగింగ్ ఉంటది కదా, జీసస్ ఈస్ ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్సేషన్ అని. అది మనం గుర్తుపెట్టుకుంటామా? జీసస్ ఈస్ ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్సేషన్. అది ఉంటది మనకి మన వాల్స్ మీద. అందుకని మలాకి 3:16లో ఒక చక్కటి మాట రాస్తుంది. అదేంటంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు. ఎంత బాగుంది కదా ఈ వాక్యం. యెహోవా తన యందు భయభక్తులు గలవారు మాట్లాడుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు. దేవుని మాట, దేవుని స్తుతించడం, దేవుడు నా పట్ల ఆశ్చర్యకార్యాలు చేశాడని చెప్పడం, ఇలా దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేస్తూ మంచి యోగ్యమైన మాటలు మాట్లాడుకుంటే దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాను. తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఆయన మాటలు స్మరిస్తూ ఉండేవాళ్ళు, ఆయన మాటలు మాట్లాడే వాళ్ళ గురించి అంట జ్ఞాపకార్థంగా యెహోవా సముఖంలో ఒక గ్రంథం రాయబడుతుంది. ఆ గ్రంథంలో మన పేరు ఉంటుందా అనేది మనం చూసుకుందాం. దేవుడు మన మాటలు వింటాడు అనేటువంటిది మనం మైండ్ఫుల్ గా ఉందాం. తర్వాత మూడోది, మరి యాకోబు ఏం చెప్పాడంటే, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి కోపం అసలు పాపమే కాదనుకుంటారు చాలా. అది మనలో ఉండే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనుకుంటారు. కోపం వస్తుంది, కానీ దాన్ని కంట్రోల్ చేయాలి. అది విశ్వాసం చేయాల్సిన పని. కోపించుటకు నిదానించువాడు అయి ఉండాలి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు యాకోబు మాట? కింద లైన్లో ఏమంటాడంటే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతి ఏంటి? దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం. కోపిస్తూనే వాత్సల్యం చూపించేవాడు ఆయన. కాబట్టి మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నమాట. మనం విశ్వాసంగా కనబడడం కూడా టైంలో కోపంతో రంకెలేస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలన్నమాట. మరి ఇంకో చోట ఏమనుందంటే, మరి ప్రోవర్బ్స్ సామెతలు 29:11 ఏమని ఉంటుందంటే, బుద్ధిహీనుడు అంటే తన కోపం అంతా కనపరుస్తాడు. బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరుస్తాడు, కానీ జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దాన్ని చూపకూడదు. ఒక విశ్వాసి కోపం అణుచుకొని దాన్ని చూపకూడదు. అంటే కోపాన్ని బ్రూట్ చేసి మనలో ఉంచుకోమని కాదు. బుద్ధిహీనుడైతే కోపం అంతా బయటపడేసేస్తాడు, విపరీతంగా అరిచేసి తన యొక్క నేచర్ అంతా బయట పెట్టేస్తాడు. కానీ బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంటే, జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దాన్ని చూపకుండును అని ఉందంట. ఎందుకంటేనంట, కోపము క్రూరమైనదంట. కోపము క్రూరమైనది, అసలు దాని జోలికే వెళ్ళదు. ఇంకో చోట ఏమనుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26లో పౌలు ఏమంటాడంటే, మనందరికీ తెలిసిన వాక్యం, కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అవును, కోపపడాలి. తప్పు చేసినప్పుడు తప్పకుండా మనం కోపపడి దాన్ని కరెక్ట్ చేయాలన్నమాట. సూర్యుడు అంటే నెక్స్ట్ డే దాన్ని క్యారీ చేయకూడదు అనమాట. కోపాన్ని క్యారీ చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, అపవాదికి చోటు ఇచ్చేస్తున్నాం అనమాట. ఆ కోపం మనసులో పెట్టుకొని ఇంకా ఇంకో క్రోధానికి, ఇంకొక దానికి ఎలా రిటాలియేట్ చేద్దాం, ఏం చేద్దాం అని ఆలోచన చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే కోపాన్ని మనం నెక్స్ట్ డే క్యారీ చేస్తామో, అప్పుడు అపవాదికి మనం చోటు ఇచ్చి శోధనలో పడిపోతాం. అంటే మన కోపం అనేది పాపం లేనిదిగా ఉండాలి. దేశ ఎగ్జాంపుల్ సెట్ చేసి చూపించారు. ఇక్కడ మనం చూసినట్లయితే, మరి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన కోపం తెచ్చుకున్నారు. యేసు ప్రభువారు
ఒక సందర్భం మనందరికీ తెలిసింది. అదేంటంటే మరి దేవాలయం యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో మరి అదొక వ్యాపార పిల్లుగా మార్చేసేసి శాస్త్రులు పరిచయులు మరి గొర్రెల్ని మరి అలాగే మేకల్ని ఎడ్లని మరి ఇంకా పావురాళ్ళని వీటన్నిటిని నమ్ముతున్నారు. అది చూసినప్పుడు యేసుప్రభు వారికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం ఏంటంటే రైచస్ యాంగర్. అది రైచస్ యాంగర్ అన్నమాట. ఏమన్నారంటే మరి నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార పిల్లుగా మార్చేసేసారన్నారు అనమాట. అక్కడ ఉందన్నమాట. మరి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను అమ్మువారు రోకను మార్చువారు కూర్చుంటే చూచి తాళ్లతో కొరడాలు చేశారు. ఎంత కోపం వచ్చిందంటే యేసుప్రభు వారికి. అదే చూస్తున్నాం. ఫస్ట్ తాళ్లతో కొరడాలు చేసి మనుషుల్ని కొట్టలు ఆయన ఏం చేశారంట, గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయంలో నుండి తోలేసేసారు. దేవుని మీ మందిరం పరిశుద్ధమైన మందిరం ఇవన్నీ మీరు చేస్తున్నారా? అంతేకాకుండా రోకలు మార్చువారు రోకలు చల్లి వేసి వాళ్ళ పళ్ళని పడదూసి తెల్లగొట్టేశారు అందరిని. అది ఒకసారి చూస్తాం ఆయన కోపం తెచ్చుకున్నారు అని. రెండోది ఎక్కడ చూస్తున్నామంటే మార్కు సువార్త 3వ అధ్యాయం. అక్కడ ఏంటంటే యేసుప్రభు వారు మరి సమాజ మందిరంలో ఉంటారు. మరి ఓటు చేయగలవాడు అక్కడ ఉంటాడు. అది విశ్రాంతి దినం. యేసుప్రభు వారు స్వస్థపరుస్తాడేమో ఆయన తప్పు పడదామని శాస్త్రుల పరిచయాలు అక్కడ కూర్చొని చూస్తున్నారు అన్నమాట. యేసుప్రభు వారు అప్పుడు ఏమంటున్నారంటే మరి మీ యొక్క మరి మరి సబ్బాత్ డే రోజు మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా మీరే చెప్పండి అంటున్నారు అన్నమాట. విశ్రాంతి దినాన అంటే వాళ్ళు ఏం మాట్లాడకుండా చూస్తున్నారు. అప్పుడు యేసయ్య ఉంటాం. అక్కడ యేసయ్య గురించి ఒక మాట రాసి ఉంటుంది మార్కు సువార్త 3వ అధ్యాయంలో. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి అన్నారు. వాళ్ళ హృదయ కాఠిన్యానికి దుఃఖపడ్డారంటే ఎందుకంటే పాపం ఓచి చేయగలవాడు బాగవ్వాలని వాళ్ళు ఆలోచించగలరు. యేసయ్య బాగు చేసి తప్పు పట్టాలని చూస్తున్నారు. అందుకని వారి హృదయ కాఠిన్యానికి ఆయన కోపం తెచ్చుకున్నాడంట, దుఃఖపడ్డాడంట, కోపం తెచ్చుకుని కోపంతో వాళ్ళని చూసి ఏం చెప్పారంటేనంట నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పగా వాడు చెయ్యి చాపగా అది బాగుపడిను. అప్పుడంట శాస్త్రి పరిస్థితులు చాలా కోపం వచ్చి బయటకు వచ్చి ఎలాగ యేసయ్యని చంపేద్దామని చూశారు. ఒక మేలు చేసినందుకు మనుషుల యొక్క కోపం అట్లుంటుంది. యేసయ్య కోపం ఇస్ డిఫరెంట్. ఆయన మనం తప్పు చేసినప్పుడు యాజ్ ఏ లవింగ్ ఫాదర్ ఆయన మనం తప్పకుండా కరెక్ట్ చేయడానికి చూస్తారు. దానికి మనం విధేయత చూపించాలన్నమాట. ఇంకో చోట యేసుప్రభు వారు ఏమన్నారంటే మత్తయి సువార్త 5:20-22లో నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. జాగ్రత్త, మనం అందరం జాగ్రత్త పడాలి. తన సహోదరుని మీద కోపపడేవాడు విమర్శకు జడ్జిమెంట్కి లోనవుతాడు అనమాట. తన మరి కోపం వచ్చినప్పుడు చాలా వర్డ్స్ మన నోట్లోంచి గబగబ బయటకు వచ్చేస్తాయి కదా. ఎన్ని మాటలు వచ్చేస్తాయో, అబ్యూజివ్ వర్డ్స్ వస్తాయి, హర్టింగ్ వర్డ్స్ వస్తాయి, ఫిల్తీ వర్డ్స్ కొంతమంది మాట్లాడతారు ఆ కోపంలో. అందుకని యేసుప్రభు దాని గురించి కూడా ఒక మాట అన్నారన్నమాట. ఏమన్నారంటే తన సహోదరుని చూసి ఆ కోపంలో వ్యర్థుడా అని చెప్పామనుకో మహాసభకు లోనవుతాం అని చెప్పారు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును. ఇంకో మాట చెప్పారు, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికే వెళ్ళిపోతాడు. ఎంత కఠినంగా చెప్పారు చూడండి యేసుప్రభు. చాలా సీరియస్ అన్నారు. కోపం అని కోపపడితేనేమో విమర్శకు లోనవుతావు. ఆ కోపంలో నువ్వు మాట్లాడే మాటలు బట్టి కూడా నువ్వేమవుతావు కూడా అక్కడ చెప్తున్నావు. వ్యర్థుడా అంటేనేమో మహాసభకు లోనవుతావు. ఆ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ముందు నుంచుంటావు అనమాట. మరి ద్రోహి అని చెప్పావంటే ఇంకా ఎక్కువ కఠినమైన మాట అనమాట. అని చెప్పావంటే నువ్వు నరకాగ్నికే వెళ్ళిపోతావు అని చెప్తున్నారు. కాబట్టి కోపం రావద్దు అసలుకి. కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. ఆ కోపంలో అసహ్యమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి వీలు లేదనమాట. దేవుని గ్రంథంలో మీరు ఎవరన్నా చెప్తారేమో చూడండి. దేవుని గ్రంథంలో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ నీకు కోపమేలా అని అడిగాడు. ఎవరైనా చెప్పగలరా? ఎవరితో? కయీను. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? కరెక్ట్ చెప్పారు. విజయలక్ష్మి. జెనసిస్ 4:6లో
దేవుడు కయ్యంతో మాట్లాడుతున్నాడు. కయ్యంతో ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుడు హేబేలు అర్పణ అంగీకరించి కయ్యను అర్పణ అంగీకరించలేదని కయ్యనికి చాలా కోపం వచ్చేసేసి, అందుకని యెహోవా కయ్యనుతో ఏమన్నాడు? నీకు కోపమేలా? కోపం వచ్చినప్పుడు మొహం చిన్న బుచ్చుకుంటామంట. మన దేవుడు ఎంత గమనించి ఆయన మీతో మాట్లాడుతున్నాడు చూడండి. నీ కోపమేలా? నీ మొహం చిన్న బుచ్చుకున్నావు ఎందుకు? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? ఎంత చక్కగా దేవుడు మాట్లాడతాడు అప్పుడు కయ్యను. అయినా కూడా కయ్యను దేవుడు చెప్పిన మాటలు ఏవి వినలా. వాకిటి పాపం పొంచింది, జాగ్రత్త, అది మేలుతుంది, జాగ్రత్త, నువ్వు దాన్ని అలా చెప్పుకుంటే ఏమి వినలా. అక్కడ మనం చదివితే ఎంత చక్కగా దేవుడు కయ్యంతో మాట్లాడి అతను సరి కౌన్సిలింగ్ చేస్తాడు, సరి చేయాలని చూస్తున్నాడు కదా, అతను ఏది కూడా దేవుడి మాట వినలేదు. తర్వాత మరి ఇదే అధ్యాయం అంటే జెనసిస్ 4:6-8 చూస్తే ఎంత కోపంతో ఉన్నాడంటే, ఆ కోపుడు కోపపడు కానీ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిల్చుండకూడదు అని అప్పుడు ఉంది కదా. కానీ కయ్యను తన మనసులో ఆ కోపాన్ని గ్రూప్ చేసి 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 తన తమ్ముడైన హేబేలుతో పొలంలో మాట్లాడాడు. వాడు పొలంలో ఉన్నప్పుడు తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేసేసి, కోపము ఆ హత్యకి దారితీస్తుంది. కోపం అంత భయంకరమైంది, కోపం అంతా భయంకరమైందన్నమాట. అందుకని మరి కోపము మరి వరదలాగా పొర్లుద్ది, క్రోధం అయితే ఎంతో భయంకరమైందని సామెతల్లో ఉందన్నమాట. కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకోవాలి, సహనంతో ఓర్పుతో మనం ఉండగలగాలి అని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. మరి శాస్త్రుడు పరిచయులు కూడా యేసుప్రభు వారి మీద విపరీతమైన కోపంతో ఆయన ఇప్పుడు కూడానంట ఆయన ఎలాగూ సంహరించుమా అని ఎదురు చూశారు. యేసయ్య చెప్పినటువంటి మాటలు వినటానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళ బేస్ కరెక్ట్ చేసుకోమని యేసయ్య చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు అస్సలు ఇష్టపడలేదు అన్నమాట, ముండికి తిరిగారన్నమాట. కానీ దేవుడు ఈ రోజు మనకేం చెప్తున్నాడంటే, ఆ కోపం అనేది ఉండటానికి వీలు లేదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అట్లని చెప్పి తప్పు చేస్తున్నప్పుడు కూడా మనం కోపం అరుచుకోకుండా, తప్పు చేస్తున్నప్పుడు తప్పకుండా మనం అవతలి వ్యక్తిని గద్దించాలి, సరిచేయగలిగి ఉండాలి. అంతేగాని విపరీతమైన కోపం తెచ్చుకుని ప్రతి చిన్నదానికి మరి మనం తెచ్చిపోవటం అనేది చాలా తప్పు, దేవునికి ఇష్టం లేదన్నమాట. నీ యేసు ప్రభు చూపించినటువంటి యాంగర్ రైచస్ యాంగర్, అటువంటి యాంగరే మనం కలిగి ఉండాలి. కానీ మరి పాపం చేసే రీతిగా మన కోపము ఉండకూడదు. ఇవాళ సాయంత్రం మరి ప్రభు మనతో మాట్లాడుతున్నారు, 3 చేయమంటున్నారు విశ్వాసంగా మనల్ని. 1, వినటానికి వేగిరపడండి. ఏం వింటున్నారో చూడండి, ఎలా వింటున్నారో చూసుకోండి అని చెప్పారు. 2, మాట్లాడటానికి నిదానించండి. ఏం మాట్లాడాలో కూడా చెప్పారు యేసు ప్రభు దేవుడు. 3 ఏంటంటే కోపించడానికి నిదానించండి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు, జాగ్రత్తగా ఉండండి అని ప్రభు మనల్ని హెచ్చరించారు. ఈ వాక్యం మనందరి ఆత్మీయ జీవితాలకు సహాయం చేయను గాక. ఆమేన్.